క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు ప్రభువునైన యేసు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనకి సహజంగానే దేవుని వాక్యం అన్న, దేవుని సువార్త అన్న మనకి అనేకమైనటువంటి సమస్యలు కనపడతా ఉంటాయి. అసలు సువార్త అంటేనే శ్రమతో కూడుకున్నది. చెప్పేవాడికి శ్రమే, వినేవాడు శ్రమలు పొందాల్సిందే. ఎందుకని మరి ఆ రకమైనటువంటి నిర్మాణం జరిగిందో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథ బోధనలో నాకైతే అంతగా అవగాహన లేదు. కానీ చూడండి, గమనించండి, మన ప్రభువారు యేసుక్రీస్తు వారు జన్మించిన కాలంలోనే దేవుని రాకడ సమీపించి ఉన్నదని చెబుతున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని చంపేశారు. అలాగే పౌలు గారి కాలంలో స్టెఫనుని హతసాక్షిగా చేశారు. ఆ తర్వాత అపొస్తలుగా చెప్పబడి 10 మంది కూడా మరి హత్యలకు గురయ్యారు, హతసాక్షులుగా. అలా ప్రతి వారు చాలా విశ్వాసంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరూ అనేక రీతులుగా హింసించబడ్డారు, కొంతమంది చంపబడ్డారు. మరి ప్రత్యేకించి హతసాక్షులుగా చనిపోయినటువంటి అపొస్తలుల మరణం విధానం అయితే అది మరీ క్రూరంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకనంటే దేవుని కృపను పొందాలంటే ఈ లోకంలో ఎదురయ్యేటటువంటి ఈ యొక్క శ్రమలు, శోధనలే కాకుండా ఆఖరికి ప్రాణాన్ని కూడా మనము అర్పించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు వారందరూ ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని అనేకులకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకైంది? ఇప్పుడు ఆ మధ్య ఆసియాలో మొదలైనటువంటిది ఆ అపొస్తలులు వారు చంపివేయబడినప్పుడు ఆగిపోవాలి కదా, క్రీస్తు సువార్త ఆగిపోవాలి కదా. కానీ వారు చనిపోయినాక కూడా వాక్యము ప్రపంచవ్యాప్తం ఎందుకైందంటే అది సత్యవాక్యం కాబట్టి, అది దేవుని ప్రేమ నుంచి వచ్చినటువంటి వాక్యం కాబట్టి కోట్లాది మంది ప్రజల మానవాళిని రక్షించటానికి, రుజుమార్గంలో పెట్టడానికి, దేవుని కృపలకు పాత్రలు అవ్వటానికి అవసరమైనటువంటి సత్యవాక్కు గనక ఇంతమంది చనిపోయినా, కళ్ళ ముందు చనిపోతున్నా ఎవరు భయపడకుండా అదే సువార్తను పాటిస్తూ వందల వేల సంవత్సరాల నుంచి క్రీస్తు నీ రక్షకుడిగా అంగీకరించి ఈ రీతిగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసము పెరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. అలాగే ఈ యొక్క క్రీస్తు సువార్తను బోధించే వాళ్ళలో ఎక్కడో 100కో 1,00,000కో ఒకళ్ళే ఉంటారు గొప్పవాళ్ళు, లేకపోతే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. మీరు మొట్టమొదటి గమనించినప్పుడు ఈ 12 మంది అపొస్తలులుగా ఎంపిక చేయబడినటువంటి వారు కూడా చాలా అల్పులే కదా. ఎక్కడో చేపలు పట్టుకునేటటువంటి వాళ్ళు, నిరక్షరాస్యులు, గ్రామాలలో ఎక్కడో సముద్రపు ఒడ్డున గుడిసెల్లో బ్రతికేటటువంటి బిడ్డలు, అలాంటి వారిని ఈ యొక్క అద్భుతమైనటువంటి, ఉన్నతమైనటువంటి, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి సువార్తను బోధించడానికి వారిని ఎంపిక చేసుకున్నాడు. మిమ్మల్ని చేపలు పట్టే జాలర్లు కాకుండా మనుషులు పట్టే జాలర్లుగా మిమ్మల్ని నేను ఏర్పాటు చేస్తాను, రండి అన్నప్పుడు వారి విశ్వాసంతో రావటము, వారు ప్రపంచవ్యాప్తంగా ఈనాటికి కోట్లాది మంది కోట్ల మీద కోట్ల ఆస్తిపరులు చనిపోయారు. వారిని 1-2 సంవత్సరాలు గుర్తు చేసుకున్నారు. కానీ ఈ లోకం ఉన్నంత కాలము రేపు మనందరము దేవుని కృపను బట్టి మనం గనక పరలోకం వెళితే అక్కడ కూడా ఇదిగో ఈ 12 మంది అపొస్తలుల పేర్లు మనం అక్కడ చూస్తాం. వారి ఔన్నత్యాన్ని, వారు దేవుని కృపను బట్టి వారి ప్రాణాలు దేవుని సువార్త కోసం సమర్పించడాన్ని బట్టి వారు ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉంటారో. ఒకవేళ నీవు నేను గనక రక్షింపబడి పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తే అక్కడ ఈ యొక్క పరిశుద్ధులని, అపొస్తలులను మనం చూస్తాం. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే శ్రమలలో సువార్త. ఎందుకు శ్రమలు వస్తున్నాయి? సువార్త అంటే మంచి మాటే కదా. అంటే మంచి వార్త అంటే ఒక సందేశం, మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎందుకు శిక్షిస్తున్నారు? మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎందుకు రాళ్ళబెట్టి కొడుతున్నారు? మంచి మాటలు చెప్పే వాళ్ళని ఎందుకు హత్య చేస్తున్నారు?
ఆ హత్య జరుగుతుంది, నన్ను చంపుతారని తెలిసి కూడా ఎందుకు దేవుని సేవకులు మరణాన్ని కూడా ఎదురు నిలిచి ప్రాణాలను కూడా సైతము బలిపెట్టి ఎందుకు దేవుని వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడ్డారంటే ఇది నిజంగా దేవుని వాక్యం, ఇది నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథము. కనుక ఈ పరిశుద్ధ గ్రంథానుసారంగా తాను జీవించటమే కాదు ఎదుటి వారికి బోధించిన అది అందరికీ క్షేమదాయకము, అందరికీ రక్షణ. కనుక ప్రతి ఒక్కరూ రక్షణ పొందిన ప్రతి విశ్వాసి యొక్క కోరిక ఏముంటుందో తెలుసండి, తన కుటుంబం వర్ధిల్లాలని, ఆస్తులు పెరగాలని, అంతస్తులు పెరగాలని కాదు. నావలి పాపినైనా నేను ఏ రీతిగా రక్షణ పొందాను, నావలి నా యొక్క సహోదరులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ యేసు క్రీస్తు నామమున సహోదరులమే కదా. కనుక నా సహోదరులు అందరూ రక్షింపబడాలి. ఇదిగో ఈ సువార్త, ఏ సువార్త? పాపము నుంచి విడుదల పొందే సువార్త, నిన్ను పరలోకం తీసుకెళ్లే సువార్త, నిన్ను బ్రతికి ఉండగానే నీతి మార్గంలో నడిపే సువార్త, పాపానికి నిన్ను దూరంగా నడిపే సువార్త. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నానంటే, పరిశుద్ధులైనటువంటి పౌలు గారు ఏ రకంగా తన సువార్త సేవను చేశారు, ఏ రకంగా ఈ సువార్తలో శ్రమలు ఎదురైంది, ఈ శ్రమలను ఎలా వాళ్ళందరూ తట్టుకొని నిలబడి దేవుని కృపకు పాత్రలయ్యారు. అద్భుతాలు చేశారు. దేవుడు పరలోకం వెళ్ళిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉండి వాళ్ళందరికీ దర్శనాలు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీదకి దేవుని యొక్క శక్తి వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చి వారిని నిలబడింది. వాళ్ళు కుంటి వాళ్ళని నడిపించారు, చనిపోయిన వాళ్ళని లేపారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలోని ఈ సువార్తకి ఇంత శక్తి ఉంది. ఇంత శక్తివంతమైనటువంటి దేవుడు నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడు. ఆ రక్షకుని మాటలను అదిగో వేల మంది సువార్తీకులు, వేల మంది దైవదాసులు అందిస్తూ ఉన్నారు. ఆ మాటలను విందాము, ఆ మాటల ద్వారా రక్షణ పొందుదాము. పాప జీవితం నుంచి, భ్రష్ట జీవితం నుంచి మనందరం విడుదల పొందాలి. ఎవరు చెప్పినా ఒకటే, పాపము నుంచి బయటికి రండి. ఏమిటి పాపం అంటే దానికి పెద్దగా నిర్వచనమే అక్కర్లేదు. మంచిది కాదనేదల్లా పాపమే. అబద్ధం, నీతిగా సత్యం మాట్లాడకపోతే రెండోది మిగిలింది ఏంది? అసత్యమే పాపం. కాబట్టి ఏది మంచిదో దానికి వ్యతిరేకమైనదల్లా పాపమే. కనుక అవి అంత తెలియని అమాయకులం కాదు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసిన వాళ్ళం. కానీ మనల్ని మనము బలహీనపరుచుకుంటూ ఈ యొక్క లోకాశల మీద, శరీరాశల మీద, జీవటము మీద వ్యామోహం పెంచుకొని శరీరం యొక్క బలహీనతల్ని వదిలించుకోలేక భ్రష్టులమైపోతున్నాము. ఆ యొక్క విషయాన్ని మనందరము ఎప్పటికప్పుడు సరిచేసుకోవటానికి ఇదిగో వెలుగు, దేవుని వాక్యపు వెలుగులో నీవు నేను మన జీవితాలు ఎలా సరిచేసుకోవాలో, శ్రమలలో ఉన్నటువంటి ఈ సువార్త ఏమిటో, దాని మహత్యం ఏమిటో మనము ఈవేళ కొన్ని వాక్యాల ద్వారా మనము ధ్యానించుకుందాం. ప్రియమైన సహోదరులారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయములో 29వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో 29వ వచనము, పౌలు గారు తాను విడిచి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క సేవకుల సమూహంతో ఏం చెప్తున్నాడు? నేను ఇప్పుడు మధ్య ఆసియా నుంచి నేను ఇప్పుడు సిరియా మీదుగా యెరూషలేం పట్టణానికి వెళ్ళబోతూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో, కలిసే అవకాశం ఉంటుందో లేదో, కనుక ఇదిగో అని వాళ్ళందరికీ హెచ్చరికలు, అలాగే ధైర్యము, మనోధైర్యాన్ని నింపడానికి మాట్లాడుతున్న మాటల్లో మొట్టమొదటిగా 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు తన శిష్యులతో, సహచరులతో, అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల సమూహానికి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం నేను ఇక్కడి నుంచి యెరూషలేము వైపు వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నేను ఇప్పుడు మీ అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? క్రూరమైన తోడేళ్ళు, వీటి వల్లే మనకి సమస్య అండి.
క్రూరమైన తోడేళ్ళంటే అవి తోడేళ్ళుగా మనకు కనబడితే ఓహో ఇది ప్రమాదకరమైనటువంటి జంతువు కాబట్టి దీని నుంచి మనం కాపాడుకోవాలని జాగ్రత్త పడవచ్చు. కానీ మందలో చేరుతుంది. ఇక్కడున్న మంద ఏంటి? తోడేళ్ల మంద కాదు, గొర్రెల మంద, విశ్వాసుల మంద. చాలా సాధు స్వభావం కలిగినటువంటి దైవ సేవకుల సమూహం. ఈ సమూహంలోకి క్రూరమైనటువంటి తోడేళ్ళు మందలోకి ప్రవేశిస్తాయి. టేక్ కేర్. నిజంగానే మనము ఎక్కడైనా చూడండి, సంఘము బాగా వర్ధిల్లుతుంది, బాగా ఇక్కడ విశ్వాసులు చేరారు, మంచిగా ప్రార్థన జరుగుతుంది, మంచిగా దైవ సేవకుడు వర్తమానాలు ఇస్తూ ఉన్నాడు, బాగా అభివృద్ధి చెందుతుంది. మొన్నటిదాకా 100-200 మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు దగ్గర 1000 మంది అయ్యారు అని అట్లా చెప్పుకుంటున్నటువంటి ఆ సంఘంలో ఏదో తెలియని ఒక అదృశ్యమైనటువంటి శక్తి, తోడేళ్ళు లాంటి ఒక అవిశ్వాసుల సమూహము చేరి ఆ సంఘాన్ని రెండుగా అవసరమైతే 3-4గా చీల్చివేసి విశ్వాసుల సమూహాన్ని చెల్లాచెదురు, గొర్రెల వంటి సాధువులైనటువంటి దేవుని బిడ్డలని విడగొట్టేసి వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళని విశ్వాసాన్ని చంపేసేటటువంటి స్థితికి ఈ యొక్క తోడేళ్ల గుంపులో, తోడేళ్ల రూపంలో ఉన్నటువంటి అవిశ్వాసులు, సాతాను వారసులు ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, మీ గ్రూప్లోకి, మీ సమూహంలోకి వస్తాయి అని ఏమంటున్నాడు? నాకు తెలుసు, ప్రవేశించునని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? దైవజనుడు కాబట్టి, లోకాన్ని మీద ఒక అవగాహన ఉన్నవాడు కాబట్టి, శత్రువుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఈ గొర్రెతోలు తగిలించుకున్నటువంటి తోడేళ్ల స్వభావం ఎట్లా ఉంటుందో పౌలు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన విశాలమైనటువంటి పరిచర్య చేసిన వాడు కాబట్టి. అందుకని అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందన కనికరింపరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు, దాన్ని ఏమంటావు, కరుణించరు. వాళ్ళు ఈ యొక్క మందని, మీ విశ్వాస జీవితాలని, మీరు చేస్తున్నటువంటి సేవలు వాళ్ళు కనికరించరు, మీకు సహకరించకపోగా మిమ్మల్ని ఎక్కడికెక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది నా హెచ్చరిక అని అంటున్నాడు. అని ఏమంటున్నాడంటే, దేవుని సువార్త యొక్క పరిచర్యలు ఎలా ఉంటాయి, ఆ పరిచర్యలో ఎదురయ్యే శ్రమల గురించి చెప్తే ఏమంటున్నాడంటే, అదే అధ్యాయం 20వ అధ్యాయము 22వ వచనం నుంచి మనకి 25వ వచనం దాకా మనము చదువుకుందాం. 22 నుంచి 25 వచనాలు మనము చదువుకుందాం. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవడును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత నిక్కచ్చిగా పౌలు గారు అక్కడున్న విశ్వాస సమూహానికి శ్రమలు ఎలా వస్తాయి, ఈ యొక్క దేవుని పరిచర్య అంటేని. పైగా వీళ్ళు ఈ రకంగా చంపేది, హత్యలు చేసేది అన్యులు కాదు, యూదా జనాంగమే. అది ఇక్కడ మనం బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరో అన్యులంటే దేవుడి గురించి తెలియని వాళ్ళు కాదు. ఇదిగో ఈ యొక్క యూదా మూర్ఖ జనాంగము రక్షకుడు, వారి యొక్క వంశంలో పుట్టిన ప్రభువునే చంపారు. కాబట్టి ఇక్కడ ఎవరో బయట వాళ్ళు కాదు, యూదా జనాంగం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినే యెరూషలేమునకు వెళుచున్నాడు. బంధింపబడటం అంటే దేవుడి నడిపింపు. పౌలు, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరు, నీ అవసరము ఇప్పుడు సిరియా దగ్గర నుంచి యెరూషలేములో నీ అవసరం ఉంది అని చెప్పేసి దేవుని యొక్క ఆత్మ ఆయనని ఏం చేస్తుందట, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడ్డాను, ఇక నా చేతిలో ఏం లేదు, ఐ హ్యావ్ టు మూవ్, నేను ఇక బయలుదేరాల్సింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సింది, యెరూషలేమునకు వెళుతున్నాను. ఎందుకు యెరూషలేమునకు వెళ్తున్నాను? అక్కడ అవసరత ఉంది.
దేవుడు నన్ను అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేయమని నాకు మార్గం చూపిస్తున్నాడు, దర్శనం ద్వారా నాకు తెలియచేశాడు. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన వాడిని ఉన్నాను. అయితే నాకు అక్కడికి పోగానే పూలదండలు వేసి సన్మానాలు చేసి గౌరవించి పౌలు గారు వచ్చాడు, క్రీస్తు దాసుడు అని చెప్పి నన్ను ఎవరు అక్కడ ఏమి సన్మానించి గౌరవించే పరిస్థితులు లేవు. ఏమున్నాయి నాకు అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కాదు. అక్కడ ఏమేమి సంభవించునో తెలియదు కానీ అంటున్నాడే కానీ నాకు తెలియదు. కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ, అడగపోతే నాకేం సన్మానాలు లేవు, ఇంకోటి లేవు, కానీ ఏముంటాయని పరిశుద్ధాత్మ చెబుతుంది. బంధకాలు అంటే అడుగు తీసి అడుగు వేయడానికి వీలు లేకుండా, దేవుని వాక్యం చెప్పే పరిస్థితి లేకుండా, నన్ను ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేకుండా, నాకు ఎక్కడికెక్కడ ఆటంకాలు, అంతేకాకుండా శ్రమలు, అలా దేవుని వాక్య పని చేసినందుకు నాకు హింసలు, నన్ను జైల్లో పెట్టటమా, నన్ను కొట్టటమా, నన్ను రాళ్ళతో వేయటమా, ఊరి నుంచి వెలివేయటమా, ఇలాంటివి అనేకమైనటువంటి పరిస్థితులు. ఎందుకు ఇవన్నీ? పౌలు గారు ఎవరు? హంతకుడా, దొంగ, దోపిడిదారుడా? కాదే. దేవుని వాక్యాన్ని చెప్పే ఒక దైవ సేవకుడు, ఒక పరిశుద్ధుడైనటువంటి అపోస్తుడు. మరి ఆయనకి ఎందుకు ఈ శ్రమలంటే? అదే నేను మొదట్లో చెప్పింది. దేవుని సువార్తను పరిచర్య చేయడానికి ఎవరైతే ముందుకు వచ్చి అభిషక్తులుగా దేవుని పరిచర్య చేస్తారో వాళ్ళందరికీ శ్రమలే వస్తుంది. ఈ శ్రమల ద్వారా వాళ్ళు ఏం పొందుతున్నారంటే ఎవ్వరము ఊహించని అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రభు కృపను పొందుతున్నారు. అయితే అది ఇప్పుడా అంటే కాదు, నిరీక్షణ కలిగి ఉండాలి. మనం పడే శ్రమలకి, మనం చేసేటటువంటి, మనం అనిపించే ఈ శోధనలకి దేవుడు నాకు తప్పనిసరిగా నన్ను గుర్తించుకుంటాడు, నన్ను దీవిస్తాడు, నన్ను తన చెంతకి పిలుచుకుంటాడనే నిరీక్షణ కలిగి ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని పరిచర్యను నిక్కచ్చైనటువంటి మనసుతో చేయగలరు. అందుకనే మనం చూస్తాం చాలామంది సంఘ కాపరులు, దైవ సేవకులు ఎలా మారిపోయారు. దాని గురించి నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే మీకు తెలియదు కాదు. మీరు అనేక సంఘాల్లో అనేక మందిని చూస్తూ ఉంటారు, ధనానికి బానిసలు అయిపోయారు. అలాగే పాస్టర్లుగా ఉండి కూడా చేయకూడని పనులు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ నిలబడలేనటువంటి వాళ్ళు, బలహీనులు అయిపోయారు. లోకాశలకు, ధనాశలకు, శరీర కోరికలకు బానిసలు అయిపోయి భ్రష్టులయ్యారు. కానీ దేవుని కృపకు నిజమైనటువంటి పాత్రులైనటువంటి ఇదిగో ఇలాంటి విశ్వాసులు, అపొస్తలులు వాళ్ళ యొక్క బంధకాలు, శ్రమలు అన్నిటినీ, ప్రాణాలను కూడా వాళ్ళు విడిచిపెట్టి పోరాటం చేయాలి. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని వినమని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. విట్నెస్ ఏంటి? ఎక్కడికి పోయినా నాకు అది. ఈ ఊళ్ళో ఉన్నా నాకు రాళ్ళ దెబ్బలు తప్పదు, లేకపోతే కొరడా దెబ్బలు తప్పదు, లేకపోతే జైల్లో వేయటం తప్పదు. ఎక్కడికి పోయినా నాకు ఇదే. కారణం ఏంటి? నేను యేసుక్రీస్తు సువార్తను బోధించుతున్నాను. కాబట్టి ఈ యొక్క సువార్త నచ్చనటువంటి వాళ్ళు ఎవరు నచ్చరు? మనుషులు కాదు. మనుషుల్లో చేరి మనుషులని రాంగ్ సైడ్ నడిపిస్తున్న సాతాను మనుషుల్లో ఉన్నటువంటి ఆ రాక్షసత్వాన్ని, మృగ స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి ఇదిగో ఈ సువార్త చెప్పేటటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, హత్యలు చేయటం జరుగుతుంది. కాబట్టి అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రతి చోట నాకు ఎవరు సాక్ష్యం ఇస్తుంది? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చటం ఏందు నా పరుగును. బట్ వీటన్నిటిని నేను పట్టించుకోను. బంధకాల, శ్రమల, సోదరుల, లేకపోతే నన్ను చంపుతారా, జైల్లో పెడతారా, ఇంకేమేం చేస్తారా, వీటన్నిటి గురించి నేను ఆలోచించను. ఎందుకని? ఐ ప్రిపేర్డ్. నేను సిద్ధపడ్డాను ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి నేను సిద్ధపడ్డాను. కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, జైల్లో పెడతారా పెట్టండి, లేదు చంపుతారా చంపండి. బట్ లాస్ట్ మినిట్ ఆఫ్ నా ఆఖరి క్షణం వరకు, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యాన్ని నేను చెప్పడానికి సిద్ధపడి ఉన్నానని ఇక్కడ మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఇది నేను ఎవరో దగ్గర తీసుకుంటే కాదు, దేవుడే స్వయంగా సౌలా సౌలా నన్ను ఎలా హింసించదవని నాతో మాట్లాడి నన్ను తన హక్కును చేర్చుకొని నన్ను ఈ పరిశుద్ధ పరిచర్య చేయమని నన్ను ఆదేశించాడు. కనుక నేనేం చేస్తున్నాను? ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. దేవుడు చెప్పిన వాక్యాన్ని నేను బ్రతికినంత కాలం బోధించాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి, ఎన్ని ప్రాంతాల్లో అయితే అన్ని ప్రాంతాలకి, అవసరమైతే ఆసియా ఖండమా, ఆఫ్రికా ఖండమా, యూరోపా, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని నా శక్తి మేరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను బోధిస్తాను. ఎందుకు బోధిస్తాను? నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లా. ఈ ప్రయాణంలో, ఈ సువార్త పరిచర్యలు నాకు ఎదురయ్యేటటువంటి ఎటువంటి సోదరులకి నేను భయపట్ల. ఎందుకు భయపట్ల? ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. అట్ ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ నేను ఉంది కూడా దేవుని రాజ్య సువార్త. ఏమిటా రాజ్యము? ఇదిగో ఇది మన లోకము కాదు, మనం ఇక్కడ యాత్రికులము. మనకి దేవుని యొక్క పరలోకములు, పరిశుద్ధ లోకములు మన శాశ్వత నివాసం ఉంది. అక్కడికి చేరాలంటే మన జీవితాలను మనము సరి చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. పాపం నుంచి, భ్రష్ట జీవితాల నుంచి విడుదల పొందాలనేటటువంటిది దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు. కాలము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము అందుబాటులోకి వచ్చింది. దానిని మనందరము, ప్రజలందరూ, మీరందరూ అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేను మీ మధ్యన సంచరించుచుంటిని. ఆ దేవుని రాజ్యమును గూర్చి నేను సంచరించుతున్నాను. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని. ఇది విషాదము. రెండోది తెగింపు. పౌలు గారి యొక్క దృఢ నిశ్చయము. ప్రాణం మీద ఆయనకి ఏ మాత్రము ఆసక్తి లేదు. ఎందుకని? నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చనిపోయినా క్రీస్తు కొరకే. ఆ పట్టుదల నిజంగా. అందుకని పౌలు గారు అంత గొప్ప దైవజనుడయ్యారు. ఆయన రాసినటువంటి ఆ మాటలు, ఆయన యొక్క లేఖలు ఎంత గంభీరంగా ఉంటాయండి. దేవుని విశ్వాసములు పౌలు గారు రాసినటువంటి లేఖలు చదివేవాడు ఎవడు, పత్రికలు చదివేవాడు ఎవడు కూడా బలహీనంగా ఉండడు. ఎందుకంటే మనందరికీ అంత దైవశక్తిని ఇచ్చేటటువంటి పత్రికలని పౌలు గారు రాశారు. ఆ మాట చూడండి. నేను ఇప్పుడు పోతున్నాను. చూడండి, మనం 25వ వాక్యంలో, మీలో ఎవడను ఇక మీదట నా ముఖము చూడలేని నాకు ఇప్పుడు తెలియదు. నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు? ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ నడిపింపు వల్ల, పరిశుద్ధాత్మని జ్ఞానం వలన నాకేం తెలుస్తుందంటే, వన్స్ అగైన్ మీరెవరు మళ్ళీ నా ముఖం చూడలేరు. మీరే కాదు, నేను మిమ్మల్ని చూడలేను. ఎందుకని? నేను ఒకవేళ యెరూషలేము వెళితే అక్కడ ఆ యొక్క అన్యుల మధ్య, లేకపోతే ఆ యొక్క దేవుని వాక్యాన్ని వ్యతిరేకించే సమూహంలో నేను హత్య కాబడే పరిస్థితులు నాకు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియచున్నది. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యంగా పెట్టు. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యాన్ని మీరు మీ శక్తి మేరకు లోకములో ప్రచారం చేయండి. ఈ 28వ వచనము చదువుకున్నాం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండడి. ఇక ఆఖరిగా ఈ ఒక్క సాక్ష్యము, ఈ ఒక్క హెచ్చరిక చెప్తున్నాడండి పౌలు గారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు, సేవకులకు, పరిచర్య చేసే వాళ్ళకి ఏమంటున్నాడో తెలుసా? ఈ యొక్క 28వ వచనం చాలా జాగ్రత్తగా వినండి. ఏం చెప్తున్నాడు ఈ 28వ వచనం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అసలు దేవుడు
మనకి రక్తం ఇచ్చాడని అందరికీ తెలిసిన సత్యమే కదా. అదిగో ఆ యొక్క కలువరి శిలువ మీద బలియాగమయ్యి ఆ శరీరం మీద కొడా దెబ్బలు కొట్టుకొని బక్షల పోట్లతో ఆయన శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణం ద్వారా తన స్వరక్తాన్ని చిందించి మనలందరినీ పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన బలియాగమయ్యాడని అందరికీ తెలుసు కదా. అయితే ఎవరు వింటాము, నిజమా అంటాము, కానీ విశ్వాసముతో దేవుని పాదాల చెంతకు చేరి నా పాపముల కొరకే కదా ప్రభువా నీవు నీ రక్తాన్ని చిందించింది. నాయనా నా చేతికి ఇంత దెబ్బ తగిలి ఒక చుక్క రక్తం వస్తే నేను ఎంతగానో బాధపడి భయపడి అబ్బా అంటాను తండ్రి. మరి అలాంటిది శరీరంలో ఒక రక్తపు చుక్క కూడా లేకుండా శరీరం అంతా రక్తమంతా నాయన కారిపోయేటట్లుగా మా కోసము నీవు శిలువయాగం చేసావు కదా తండ్రి అని ప్రార్థించేటటువంటి ఆ విశ్వాసము కానీ ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ రోదన కానీ మనలో లోపించింది. ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, సంఘం అంటే విశ్వాసుల సమూహం అని మనం చెప్పుకున్నాం. ఇదిగో ఈ విశ్వాసుల సమూహాన్ని కాపాడటానికి పరిశుద్ధాత్మను దేని యందు పరిశుద్ధాత్ముడు ప్రభువు తన తండ్రి అయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి కుడి పార్శ్వమును కూర్చున్న తర్వాత మనలందరినీ ఆదరించడానికి, మనందరికీ నెమ్మది ధైర్యం కలిగించడానికి దేవుడు పరిశుద్ధాత్మని మనకి తోడుగా సహవాసంగా పంపించాడు. ఆ పంపించినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను కూర్చి దేనికి మీరు నాయకత్వం వహిస్తున్నారు, ఏ గుంపుకు మీరు నాయకులుగా ఉన్నారు, ఏ గుంపుని మీరు ప్రభు యొద్దకి నడిపించాలని విశ్వాసంలో వారిని ఎదిగింప చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ యావత్తు మందను కూర్చి ఆ యొక్క ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి నీ యొక్క విశ్వాసులను కాపాడవలసిన బాధ్యత దైవజనుడిగా దైవ సేవకుడిగా నీకుంది కాబట్టి ఆ యొక్క మందని జాగ్రత్తగా కాపాడు. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు, వారిని గుర్చే కాదు నీ జాగ్రత్త కూడా తీసుకో, నువ్వు పడిపోకుండా చూసుకో. ఎందుకని నీవు కాపరివి, నీవు దైవజనుడివి కాబట్టి ముందు నువ్వు పడిపోకుండా నువ్వు చూసుకో. అలాగే నీవు నడిపిస్తున్నటువంటి విశ్వాస సమూహాన్ని విశ్వాసం నుంచి వైదొలగకుండా కాపాడుకో. ఈ రీతిగా పరిశుద్ధాత్మ నడిపింపులు మీకు ఇచ్చినటువంటి మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని ఈ రీతిగా ఈ యొక్క సువార్త సేవలో ఉన్నటువంటి శ్రమలను, శోధనలను, మరణాన్ని, ప్రాణానికి ఎదురయ్యే సమస్యలను పరిశుద్ధుడైన పౌలు గారు తన సహచరులకు, విశ్వాసులకు, దైవ సేవకులకు తెలియజేస్తున్నాడు. అలాగే ప్రియమైన సహోదరులారా, ఈ సువార్త పరిచర్య ఈ యొక్క హతసాక్షులుగా మారటాను, ఈ యొక్క జీవితాలని త్యాగం చేసి కష్టాలకి, శ్రమలకి, శోధనలకి, అనేక రకాలైన అవమానాలకి ఇవన్నిటినీ భరిస్తూ ఇంతమంది దైవజనులు, ఇంతమంది దైవ సేవకులు ఎందుకు దేవుని వాక్యాన్ని అందిస్తున్నారంటే మిమ్మల్ని రక్షించాలి. మీరంటే ఎవరండి? మీరేం పరాయవారా? మీరు దేవుని బిడ్డలు, మనము దేవుడు. అందుకని మనం ప్రభువునందు సహోదరులు ఈ రీతిగా ఈ లోకరీతిగా మనకి అనేక వరుసలు, అనేక ఈ బంధాలు, అనుబంధాలు ఉండొచ్చు. బట్ వేరాజ్ కమింగ్ టు ద గాడ్, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనందరము సహోదరులము. రేపు మనమందరము ఒకవేళ దేవుని కృపకు పాత్రలమై మనము నిజంగానే రక్షింపబడి పరిశుద్ధాత్మ శక్తి వల్ల మనము రక్షింపబడిన వారమైతే ఆ పరలోకానికి మనము వెళ్ళినప్పుడు అక్కడ అందరము ఆత్మరూపంలో ఉండి దేవుని సన్నిధిలో సంతోషంగా గడిపి ఆ మహోన్నతమైనటువంటి వైభవాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీ జీవితాలు మీరు సరి చేసుకోండి, మీ కుటుంబాన్ని సరి చేసుకోండి. మనందరము ఇదిగో ఇంతమంది దైవ సేవకులు నీ కోసము, నా కోసము ప్రార్థన చేస్తూ వాక్య పరిచర్య చేస్తుంటే ఆ వాక్యాన్ని, ఆ ప్రార్థనని నిర్లక్ష్యం చేసి ఇంకా మనము ఈ యొక్క భ్రష్ట జీవితానికి, నశించిపోయే ఈ లోకానికి మనం బానిసలుగా, దాసులుగా బ్రతికి సాతాను వారసులుగా ఉంటే మనం పొందే ఫలితం ఏంటి? నరకాగ్నే కదా. అదే మనకు కావలసింది, అదే మనం పొందుకోవలసింది. దానికోసమేనా ప్రభువు కలువరి శిలువలో మరణించింది? కాదు కదా. నన్ను రక్షించడానికి
ఎవరైతే మా స్వహస్తాలతో నన్ను సృష్టించాడో ఆ ప్రభువు, ఆ తండ్రి, నా బిడ్డలారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం. అదిగో అద్భుతమైనటువంటి నగరాన్ని నీ కోసం, నా కోసం పరలోకంలో సృష్టించాడు. ఆ రాజ్యంలో నీవు నేను పౌరులుగా నిత్య జీవితాన్ని, శాశ్వత ఆనందాన్ని అక్కడ అనుభవించడానికి బయలుదేరదాం, సిద్ధపడదాం. ప్రభు కృపకు పాత్రలో ఉందాం. మనందరికీ పరిశుద్ధాత్మ కాపుదల నిండుగా ఉండాలని దేవుని నామమున ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, నాయన మేమేమైనామో అది మీ చిత్తమేనండి. నాయన ఇదిగో నాయన మీ వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాయన ఇప్పుడు ఎన్నో వందల వేల మంది నాయన హతసాక్షులుగా మారారు నాయన. ఎన్నో మంది నాయన వారి కుటుంబ జీవితాలను నాయన కోల్పోయారు నాయన. అనేక రీతిలుగా శ్రమలు శోధనలు అనుభవిస్తూ నాయన మీ పరిచర్యను ముందుకు తీసుకెళ్తూ నాయన ప్రపంచవ్యాప్తంగా మీ సువార్తను ప్రకటించారు నాయన. నాయన అయినప్పటికీ నాయన అవిశ్వాసులుగా భ్రష్టులుగా బ్రతుకుతున్నటువంటి మానవ సమాజాన్ని దర్శించండి నాయన. మీ కృప చూపండి నాయన. అంత్య దినంలో బ్రతుకుతున్న మమ్ములను, మా హృదయాలను నాయన మీరు పవిత్రపరిచి నాయన మీ పరిశుద్ధ వాక్యంతో మమ్మల్ని మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ సన్నిధికి చేరుటకు కావలసినటువంటి శారీరక ఆత్మీయ సిద్ధపాటును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.